హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ 2 స్టోరీలోని 77వ భాగం. రుద్ర ఒక నిట్టూర్పు విడిచి, కొంచెం పాజిటివ్ వచ్చింది శక్తి. అక్కడికంటే ఇక్కడ కొంచెం బెటర్ రిజల్ట్ చూపిస్తుంది. అంటే అక్కడ 1% కూడా లేదని చెప్పారు, కానీ ఇక్కడ 10% నువ్వు తల్లయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అండ్ మెడిసిన్స్ కూడా ఇచ్చారు. ఆ మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చని చెప్పారు అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి నిజంగానా అని అడిగింది. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి శక్తి? నిజంగానే నిజం. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఇంకైనా సంతోషంగా ఉంటావా అని అడిగితే శక్తి సంతోషంగా, నిజంగా సంతోషంగా ఉంది బావా. ఇక్కడికి వచ్చాక పాజిటివ్నెస్ పెరిగిపోతుంది అంటూ హుషారుగా పైకి లేచి రుద్రని గట్టిగా హత్తుకోవటంతో పాటు రుద్రతో సహా బెడ్ మీద పడిపోయి, నువ్వు కూడా పడుకో బావా. ఈ మధ్య నా కోసం ఆలోచిస్తూ నువ్వు రెస్ట్లెస్గా ఉన్నావు. ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం బావా. నాకు అత్తయ్య, మావయ్య, మన ఫ్యామిలీ మొత్తాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని అంటే రుద్ర వెటకారంగా, ఇప్పటికైనా వచ్చింది సంతోషం, వెళ్దాంలే. కానీ చెప్పా కదా నిన్ను నువ్వు నిరూపించుకోవాలని. అలా నిరూపించుకుంటే ఇంకొక 2 రోజులు ఆగి వెళ్దాం, లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాక వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు కొంచెం హెల్దీగా మారాక టాబ్లెట్స్ యూస్ చేయాలి, అప్పుడే యూస్ చేయకూడదు అని అన్నాడు. శక్తి సంతోషంగా సరే అని చెప్పి రుద్ర గుండెల్లో ఒదిగిపోయింది. ఎక్కడో ఒక చోట అవకాశం ఉందన్న ఆలోచనకి తన మనసు ఉరకలు వేస్తుంటే శక్తి నిద్రపోయిందనుకున్నాక పైకి లేచిన రుద్ర శక్తి నడుముకి, కాళ్ళకి హాట్ ఆయిల్తో మర్దన చేసి బాధగా శక్తి వైపు చూస్తూ, నిన్ను తల్లిని చేసే బాధ్యత నాది శక్తి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు నీకు చెప్పను. చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు అని అనుకొని తను కూడా నిద్రపోయాడు. ఇక్కడ ఇషిక నర్మదని తీసుకొని గుడికి వెళ్లి శివలింగాన్ని చూస్తూ, ఏంటి స్వామి ఈ పరీక్షలు? నా కోడలికి తల్లయ్యే రాత ఎందుకు తీసేశావు? అదేం పాపం చేసింది? ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేసి ఎరగదు. అటువంటి దానికి ఎందుకు ఇంత అన్యాయం చేశావు స్వామి? అది ఎంత బాధపడుతుందో దానితో పాటు నా కొడుకు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడు. కనీసం మేము అనుకున్నట్టు జరిగేలా చూడు స్వామి. మాకు ఏదో ఒక మార్గం చూపించు. నీదే భారం మొత్తం. పసిపిల్ల లాంటి మనస్తత్వం ఉన్న నా కోడలు శక్తిని తల్లయ్యేలా చేసే బాధ్యత నీదే అని మొక్కుకొని హారతి తీసుకొని మెట్ల దగ్గర కూర్చున్నారు ఇద్దరు. కూతురి గురించి తెలిసిన దగ్గర నుంచి నర్మద మనసులో లేదు. తన కూతురి జీవితం నాశనమైపోతుంది అని చాలా బాధపడింది. కానీ రుద్ర అవకాశం లేదన్నట్టు తన కోసమే ఆలోచించి తమ నుంచి అంత దూరం తీసుకువెళ్ళాడని అర్థమయ్యాక కూతురి జీవితం నాశనం కాదు, కానీ జీవితాంతం తల్లి కాలేదు. ఈ విషయంలో ఎంతమంది తన కూతుర్ని ఆడిపోసుకుంటారు అని భయమైతే ఉంది. దానికి కూడా మార్గంలా ఇవాన్ మరో మార్గం చూపించటంతో వాళ్ళకి ఎంతో రుణపడిపోయింది. కానీ అసలు అది జరుగుతుందా లేదా, జరిగే అవకాశాలు ఎంత ఉన్నాయో జరగకుండా ఉండే అవకాశాలు అంతే ఉన్నాయని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఇషిక కదిలించటంతో వదిన అంటూ నర్మద తేరుకొని చూస్తుంటే, ఎంతసేపు పిలవాలి నర్మదా? ఏం ఆలోచిస్తున్నావా అంతలా? శక్తి కోసమేనా అని అడిగింది. దానికోసం కాక ఇక దేనికోసం ఆలోచిస్తాను వదిన? కనీసం చీమకు కూడా హాని చేసే అరగదు నా కూతురు. అటువంటి దానికి ఎందుకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడో అర్థం కావట్లేదు. మనకి తెలియకుండా ఉండుంటే నా కూతురు నా నుంచి దూరం అయిపోయి ఉండేది కదా అని ఏడుస్తూ అంటే, అలా ఎప్పటికీ జరగదు నర్మదా. నా కొడుకు ఉన్నంత వరకు శక్తి ఎక్కడికి వెళ్ళనివ్వడు. సరేనా? నువ్వు వాటి గురించి వదిలేయి. మనం చూడాల్సిన పని ఒకటి ఉంది, మర్చిపోయావా అని అనటంతో నర్మద కన్నీళ్లు తుడుచుకొని, గుర్తుంది వదిన, కానీ ఎవరు వస్తారు అని ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉండగా సడన్ గా వెనక నుంచి ఆంటీ అంటూ ఒక 23 సంవత్సరాల అమ్మాయి భుజం తట్టడంతో వెనక్కి తిరిగి చూసింది ఇషిక. కొందన బొమ్మలా ఉన్న అమ్మాయిని చూసి ముచ్చటపడిన ఇషిక, ఎవరమ్మా నువ్వు అని అడిగితే ఆ అమ్మాయి నవ్వుతూ, నా పేరు పరిణితి. అందరూ నన్ను పరి అని పిలుస్తారు అని నవ్వుతూ చెప్పి, ప్రసాదం ఆంటీ
అని పులిహోర చూపించగానే ప్రసాదం తీసుకున్న ఇషిక, నర్మద ఇద్దరూ చాలా అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇస్తే, థ్యాంక్ యూ ఆంటీ అని నవ్వుతూ చెప్పి మమ్మీ అంటూ వెనక్కి తిరిగి పరిగెత్తింది. బాగుంది కదా అమ్మాయి అని ఇషిక అంటే, అవును వదిన, చాలా అందంగా ఉంది. ఏ ఇంటికి వెళ్తుందో కానీ ఆ ఇంటికి కళ తీసుకువస్తుంది అని వెళ్తున్న పరిణితి వైపే చూస్తూ అంది. అప్పుడే కనిపించింది వారికి మరొక దృశ్యం. కళ్ళు చెదిరేలా, ఆశ్చర్యంలో మునిగి తేలేలా. అదే చూస్తూ ఆశ్చర్యంతో పైకి లేచి నిలబడి, నిషా అని ఒకేసారి అన్నారు ఇద్దరు. పరిణితి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిషా చేతిని పట్టుకొని, మమ్మీ, ప్రసాదం పంచడం అయిపోయింది అని నవ్వుతూ అంటే, అది విన్న ఇషిక, నర్మద ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని, నర్మద నిషా కూతురా పరి, కాని ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూనే నిషా దగ్గరికి వెళ్ళారు. నిషా తన కూతుర్ని చూసి మురిసిపోతూ చూసుకుంటూ, బంగారం రా నువ్వు అని మెటికలు విరిచి అలా ఎదురుగా చూసిందో లేదో అక్కడ ఇషిక, నర్మద కనిపించటంతో వాళ్ళ రూపాలు ఇంకా మర్చిపోకపోవటం వలన ఆశ్చర్యంగా ఇషిక అంటూ కళ్ళు పెద్దవి చేసింది. నిషా, నువ్విక్కడ అని ఈషిక కూడా ఆశ్చర్యంగా అడుగుతూ పరిణితి వైపు కళ్ళు తిప్పగానే నిషా కంగారు పడుతూ, పరి, నువ్వు వెళ్ళి అదిగో అక్కడ రావి చెట్టు ఉంది కదా, అక్కడ ప్రదక్షిణలు చేయి పోరా, నేనిప్పుడే వస్తాను అని హడావిడిగా పరిణితిని పంపించి ఇషిక దగ్గరికి వచ్చి, ప్లీజ్ మీరు ఏం మాట్లాడకండి ఇక్కడ, నేను మీతో తర్వాత మాట్లాడతాను, నా కూతురు ముందైతే అసలే నా గురించి మాట్లాడద్దు అని చేతులు జోడిస్తే ఇషిక ఆశ్చర్యంగా, పరిణితి నీ కూతురేంటి? నీకు తల్లయ్యే అవకాశాలు లేదనే కదా నా కొడుకుని అన్ని సంవత్సరాలు నాకు దూరం చేశారు అని ఇషిక కోపంగా అడిగింది. అప్పటి పరిస్థితులు గుర్తుకు వచ్చి, అవన్నీ తర్వాత చెప్తాను, మీరు మధ్యాహ్నం సమయంలో కాఫీ డేకి రండి ఈ ఏరియాలో ఉన్నదానికి అని చెప్పి నిషా అక్కడి నుంచి పరిణితి దగ్గరికి వెళ్ళిపోతే ఇషిక ఆశ్చర్యపోతూనే నర్మద వైపు చూస్తూ, ఏదో జరిగిందనిపిస్తుంది నర్మద, వెళ్దామా అని అడిగితే, వెళ్దాం వదిన, మనం కూడా ఖాళీనే కదా, అలానే నిషాకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కుందాం, ఇలా కూడా ఉపయోగపడుతుంది కదా అని అంటే ఈషిక సరే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అనుకున్నట్టుగా కాఫీ డేలో కలిశారు నర్మద, ఇషిక, నిషా. నర్మద, ఇషిక ఇంటి దగ్గర ఎవరికి నిషా గురించి చెప్పలేదు. పూర్తిగా తెలుసుకున్నాక చెప్పొచ్చు అనుకుని ఇషిక నిషా వైపు షూటిగా చూస్తూ, పరిణితి నీ కూతురేంటి నిషా? అసలేం జరుగుతుంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు, అది కూడా కూతురితో అని అడిగితే నిషా బాధగా, తను నా కూతురు కాదు, అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకున్నాను, నాకంటూ ఒక తోడు ఉండాలి అని తల్లి, తండ్రి, నా తోడబుట్టిన వాళ్ళందరూ నన్ను వదిలేశారు. నేను చేసిన పాపాలకి వాళ్ళ తప్పే ముందులే, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాము అనుకున్నా నన్ను వాళ్ళ వైపు కూడా చూడనివ్వలేదు, కనీసం నా నీడ కూడా ఎవరి మీద పడనివ్వలేదు అని ఏడుస్తూ చెప్పి, అందుకే నా కోసం తోడికి పరిణితిని తెచ్చుకున్నాను, తనతో కలిసి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంతకాలం బ్రతికాను. అమ్మ వాళ్ళు నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళ కోసం వెతికించిన వేస్ట్ అని చెప్పి ఇక నేను వదిలేశాను అని బాధగా చెప్పింది నిషా. అవునా, అయ్యో సారీ, మేమింకా వేరేదేదో అనుకున్నాము. సరే కానీ ఎక్కడ ఉంటున్నావు నిషా, ఏం చేస్తున్నావు అని అడిగితే నిషా, నేనొక స్కూల్లో హెడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పి, పరిణితి పెళ్ళిడికి వచ్చింది, తనకి పెళ్లి చేయాలని నాకు ఆశగా ఉంది, కానీ అని ఆపగానే, కానీ ఏమైంది, మంచి సంబంధం కోసం చూస్తున్నావా, మేమేమైనా హెల్ప్ చేయమా అని ఇషిక కన్సర్న్గా అడిగితే, లేదు అంటూ తల ఊపిన నిషా ఏడుస్తూ, నేను చేసిన పాపాలు నేను పెంచిన కూతురికి తగిలినట్టు ఉన్నాయి, అందుకే అది ప్రేమించిన వాడు దానిని దారుణంగా మోసం చేశాడు, అది కూడా తనని ఫిజికల్గా వాడుకొని తను చావు అంచుల వరకు వెళ్ళి వచ్చింది. పెళ్లి చేసుకోమంటే
ఒకసారి జరిగింది సరిపోలేదా మమ్మీ? మళ్ళీ మళ్ళీ చచ్చిపోమంటావా? లైఫ్లో ఇక నేను పెళ్లి చేసుకోను. ఈ మగాళ్ళని నమ్మను. నాకెవరు వద్దు మమ్మీ. కేవలం నువ్వు నేను అంతే. ఇంకొకసారి పెళ్లి టాపిక్ తీసుకువస్తే ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరించింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దాని చదువు కూడా ఇప్పుడే అయిపోయింది. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా చేస్తుంది. పెళ్లి కోసం ఎత్తితే చాలు చిరాకు పడుతుంది అని ఏడుస్తూ అంటే ఇషిక ఆశ్చర్యపోయింది. అయ్యో! అవునా? ఐ యామ్ సారీ అని ఇషిక బాధగా అంటే, వదిలేయ్ ఇషిక. ఇదంతా మామూలే కానీ మీరేం చేస్తున్నారు? సోషల్ మీడియాలో మీ గురించి చాలా విన్నాను. అవును, మీ తప్పిపోయిన కొడుకు కూడా వచ్చేసాడంట కదా! గుడ్ న్యూస్ ఇది అని నవ్వుతూ అంటే ఇషిక ఒక నిట్టూర్పు విడిచి, అవును గుడ్ న్యూస్‌నే. కానీ ఏం చేస్తాం? సమస్యలు మా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కదా! అలా ఇంకొక సమస్య వచ్చి పడింది అని అంటే, ఏం జరిగింది? అని అడిగింది నిషా కన్సర్న్‌గా. నర్మద చెప్పటానికి ఇష్టపడకపోవటంతో ఇషిక చేతి మీద చేతిని వేస్తే ఇషిక అర్థం చేసుకుని, ఏదోలే వదిలేయ్. మాకొక హెల్ప్ చేస్తావా? అని అడిగితే, ఏ హెల్ప్ కావాలని? అని అడిగింది నిషా. మాకొక ఆడపిల్ల కావాలి బిడ్డని మోయటానికి. కేవలం మోయటానికి మాత్రమే. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము. కానీ కేవలం 9 నెలలు బిడ్డని మోసి కని మాకిస్తే చాలు. అలాంటి వాళ్ళు నీకేమైనా తెలిస్తే చెప్తావా? అని అడిగింది ఇషిక. వాట్? అంటూ ఆశ్చర్యపోయిన నిషా, వాళ్ళతో ఏం పని మీకు? అసలు దేనికోసం అడుగుతున్నారు మీరు? క్లారిటీగా చెప్తేనే కదా నేనేదైనా హెల్ప్ చేయగలను అని అడిగితే ఇషిక నర్మద వైపు చూసి, ఏం పర్లేదు నర్మద, నిషా మారిపోయింది. మనకి హెల్ప్ చేస్తానంటుంది కదా అని చెప్పి సిచ్యువేషన్ మొత్తం వివరించి, అలా శక్తి ఈశాన్ల కోసం ఒక బేబీని మోయటానికి ఒక ఆడపిల్ల కావాలి. హెల్ప్ చేస్తావా? అని మరోసారి అడిగింది ఇషిక. అంటే ఇంకొక పెళ్లి చేయాలనుకుంటున్నారా మీ కొడుకుకి? అని ఆశ్చర్యంగా అడిగితే, నో, నెవర్. శక్తి మాత్రమే నా కోడలు. నా కొడుకు ప్రాణం పోయినా మరో ఆడపిల్లని తలవడు. అదేమీ కాదు అంటూ వాళ్ళ అనుకున్న ప్రాసెస్ మొత్తం చెప్పి, కేవలం బేబీని మోయటానికి మాత్రమే ఆడపిల్ల కావాలి అని అడిగితే నిషా దాదాపు 15 నిమిషాలు ఆలోచించాక, నా కూతుర్ని తీసుకో అని అంది. ఏంటి? అంటూ షాక్ అయిన ఇషిక, పిచ్చిగానే పట్టిందా నీకు? బంగారం లాంటి భవిష్యత్తున్న పరిణితిని పంపిస్తావా? వద్దు, అవసరం లేదు. వేరే అమ్మాయిని ఎవరినైనా చూడు అని అంటే ఇషిక చేతిని పట్టుకున్న నిషా, ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చేయి ఇషిక. కనీసం ఈ విధంగానైనా తనకి పెళ్లి వైపు మనసు మల్లుతుందేమో మీ అందరినీ చూస్తే. మీతో పాటు తను ఉంటుంది కాబట్టి బంధాల విలువ తెలుసుకుంటుంది. అందరి మగాళ్ళు ఒకేలా ఉండరని అర్థం చేసుకుంటుంది. ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి ఇషిక. మీరు తలుచుకుంటే పరీని మార్చగలరు. పరి వల్ల మీకు లాభం ఉంటుంది. మీ వల్ల పరికి భవిష్యత్తు బాగుపడుతుంది. నీకు చెప్పాను ఇప్పుడు లైట్గా డిప్రెషన్లో ఉందని. ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అలా ఉండాలి అంటే ఇదే బెటర్. ఎలానో తను జాబ్ కూడా ఇప్పుడే జాయిన్ అయింది కాబట్టి పెద్దగా రిస్క్ కూడా ఉండదు. ప్లీజ్ నేను చెప్పింది చెయ్యి ఇషిక అని అడిగితే, నో, నెవర్ నిషా. నువ్వు ఏం చెప్పినా సరే ఈ మాటకి నేను ఒప్పుకోను. అంతగా పరీని మార్చాలి అనుకుంటే వేరే మార్గం చూడు అని అంటే నర్మదకి ఎందుకో భయం వేసి వదిన అంటూ ఇషిక వైపు చూసింది. ఇషిక కోపంగా నర్మద వైపు చూస్తూ, నువ్వు సైలెంట్గా ఉండు నర్మద అని అరిచి నిషా వైపు చూస్తుంటే నిషా ఏడుస్తూ, ప్లీజ్ ఇషిక, నాకు హెల్ప్ చేయి ప్లీజ్. తను నేను ఎంత చెప్పినా వినటం లేదు. పెళ్లి గురించి ఎత్తితే చేస్తానని బెదిరిస్తుంది. తను తప్ప నాకు వేరే లోకం లేదు ఇషిక. ఇప్పుడు తను మారాలంటే మీరే నాకు దారి చూపించాలి. వేరే ఆడపిల్ల అయినా ఇలాంటి పనులకి అంత త్వరగా ఒప్పుకోదు. ఎంత డబ్బు లేని అమ్మాయి అయినా సరే మీ ఆస్తి చూశాక ఏదో ఒక విధంగా మిమ్మల్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది.
కానీ నా కూతురు అలా కాదు. ఎన్నో విలువలతో పెంచాను. నాలా నా కూతురు మారకూడదని అనుకున్నాను. తప్పకుండా తను మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఇంతకు ముందు అబార్షన్ కూడా అయ్యింది తనకి కాబట్టి, ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. నా కూతుర్ని నేను ఒప్పిస్తాను. ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి. ప్లీజ్ ప్లీజ్ అని ఎంతోసేపు బ్రతిమలాడితే ఇషిక అసహనంగా పరి ఒప్పుకుంటే అప్పుడు ఒప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి లేచి, ఇక నేను బయలుదేరుతాను. నువ్వే ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇంటికి రా అని చెప్పి నర్మదని తీసుకొని బయలుదేరింది. కారులో కూర్చున్నాక నర్మద, ఎందుకు వదిన వద్దని చెప్పావు? వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఎందుకు? తనంతట తానే చెప్పింది కదా తన కూతుర్ని ఇస్తానని అని అంటే, పిచ్చిగాని పట్టిందా నర్మదా నీకు? మరో ఆడపిల్ల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తావా? మనం కావాలని కోరుకుంది డబ్బుతో అవసరం ఉన్న ఆడపిల్లని. ఆ డబ్బుతో తన అవసరం తీర్చుకొని మన అవసరం మనకి తీర్చి పెడుతుందని. అంతేకాని అమాయకమైన ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని కాదు. బిడ్డని కనటం అంటే అంత ఈజీ అనుకున్నావా? నీకు తెలియదా అందులో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో? రేపటి రోజు తనని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా ముందుకు వస్తారా? అని అరిస్తే నర్మద మౌనంగా మారిపోయి, కానీ వదిన ఇప్పుడేం చెయ్యాలి? ఇంకా మనం ఎవరిని వెతకాలి? అని అడిగితే, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ముందు ఇషాన్ శక్తిని తీసుకురా నువ్వు. శక్తితో విషయం మాట్లాడితే తను ఒప్పుకుంటే మిగిలిందంతా దానంతట అదే జరిగిపోతుంది అని అనటంతో నర్మద మౌనంగా మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్